కిరణ్ అబ్బవరం ఏమాత్రం సపోర్ట్గా రాకుండా సోలోగా వచ్చినటువంటి గాడ్ ఫాదర్ లేని ఒక హీరోగా అయితే మనం టాలీవుడ్లో అయితే పరిగణించవచ్చు అనమాట. మనోడు అప్పుడెప్పుడో తీసినటువంటి ఆ మహా సినిమా నుండి మొన్న వచ్చిన సన్మోహన్ దాకా కూడా అదే గెటప్ భయ్య. ఏమాత్రం కూడా తన గెటప్లో చేంజ్ చేయలేదు, ఏమాత్రం కూడా తన యాక్టింగ్ని తను ఇంప్రూవ్ చేసుకోలేదు. అదే చెత్త సినిమాలు, అదే రొట్ట సినిమాలు, దాంతో ప్రతి ఒక్కరు కూడా కిరణ్ సినిమాకు వెళ్ళడం కావాలని చెప్పి తను టార్గెట్ చేయడం, తిట్టడం, దాంతో అన్నకైతే బుద్ధొచ్చేసింది. ఒక మంచి కాన్సెప్ట్ అయితే మన ముందుకు రాబోతుండు. ఆల్రెడీ దానికి సంబంధించిన టీజర్ అయితే వచ్చేసింది. ఆ సినిమా పేరు కా. నిజంగా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. ఏదో మనకి చెప్పేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. ఒక భైరవ కోన, ఒక విరూపాక్ష టైప్ అయితే ఈ సినిమా ఉంటుంది. ఇక ఇది పాన్ ఇండియా సినిమా అనమాట. సో నెక్స్ట్ డే పాన్ ఇండియాతో అయితే దిగబోతుండు అనేటటువంటిది కూడా గొప్ప విషయమే. తన యాక్టింగ్ తను ఇంప్రూవ్ చేసుకుంటూ, తన స్క్రీన్ ప్లే తను మార్చుకుంటూ, కొత్త కొత్త కథలతో మనకు ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమాకి బడ్జెట్ కూడా ఎక్కువే ఫ్రెండ్స్. అయితే రీసెంట్గా ఒక కాంట్రవర్సీ అయితే జరిగింది మొన్న టీజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిన్నే. అయితే ఒక జర్నలిస్ట్ ఈ విధంగా అడగడం జరిగింది. పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయట్లేదు, కానీ మీ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు మీరు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది సో ఇండైరెక్ట్గా తను ఏమడిగిందంటే, నువ్వేమి పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణే పాన్ ఇండియా సినిమా ఇప్పుడు దాకా తీయలే, నువ్వు డైరెక్ట్గా పాన్ ఇండియా సినిమా తీయడం ఏంది, నీకు అవసరం అని చెప్పి జర్నలిస్ట్ డైరెక్ట్గా కిరణ్ అయితే అడిగేటటువంటిది ఇచ్చేసింది అనమాట. నాకు అది చూసిన తర్వాత చాలా బాధగా అనిపించింది. ఆ జర్నలిస్ట్ను నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, నువ్వు ఇదే క్వశ్చన్ దమ్ము ధైర్యం ఉంటే ఏ స్టార్ హీరోనైనా, స్టార్ హీరో కొడుకునైనా అడిగేటటువంటిది ఉందా? అడగలేరు. ఎందుకంటే మాకు శాత కాదు. వాళ్ళ విషయంలో మట్టికి మేము గాజులో పట్టేలేసుకొని కూర్చున్నా. కానీ ఈ విధంగా ఒకడు ముందుకొచ్చి గాడ్ ఫాదర్ లేకుండా, వెనక ఏ సపోర్ట్ లేకుండా ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తే మట్టికే ఎందుకు ఇంత ఏడుపులు అనేటటువంటిది అర్థం కావట్లా. ఆల్రెడీ తనే దానికి సమాధానం చెప్పింది అనమాట. మొన్నటిదాకా కాంతార హీరో ఎవరు కూడా మనకు తెలియదు, తన మంచి కంటెంట్తో అయితే మన ముందుకు రావడం జరిగింది. ముంజుమ్మల్ వాయిస్ ఉంది, దాంట్లో కూడా హీరోలు ఎవరు, యాక్టర్లు ఎవరు అనేటటువంటి తెలియదు. కంటెంట్ మ్యాటర్స్. సో నేను ఈ సినిమాలో మంచి కంటెంట్తో రాబోతున్నాను అనేటటువంటిది ధీటైనటువంటి సమాధానం అయితే ఇచ్చేటటువంటి ఇచ్చేసింది అనమాట. నిజంగా గ్రేట్. ఇక్కడ నచ్చిండు కిరణ్ అన్న. తనను తను చేంజ్ చేసుకోవటమే కాదు, అడిగిన వాడికి అలా అవతల ఎలా అడిగిందంటే చురకలేసేటట్టు, మండేటట్టు అడిగినమాట. యాడో మండేటట్టు అడిగిండు. కానీ కిరణ్ మట్టికి చాలా స్పోర్టివ్గా, నీట్గా, నిదానంగా సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు. దీనికైతే మెచ్చుకోవాలన్నమాట. అండ్ ఈ కా టీజర్ గురించి మాట్లాడుకోవాలంటే స్టోరీ అంతా కూడా కొద్దిగా డెప్త్ ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నార్మల్ సినిమానే అన్న కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి తీలాగానే తీసినట్టయితే అవి కూడా మంచిది ఉండేదన్నమాట. సో తను ఏమన్నా రిస్క్ చేస్తాను రా, జెన్యున్గా మాట్లాడు బ్రో. ఇప్పటిదాకా తన సరైనటువంటి హిట్ సినిమా ఒకటి కూడా లేదు. మరి తను ఏమన్నా రిస్క్ చేస్తానా అంటే అది రిస్కే కాదు, గుర్తుపెట్టుకోండి. అలాంటివి చేయాలన్నమాట. అలా చేయడం వల్ల తనకు వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు, ఒక మంచి పేరు ఉంటుంది అనమాట. ఇప్పుడు తన సినిమాని నమ్ముకొని వెళ్ళినప్పుడు మనకి ఆల్మోస్ట్ సాటిస్ఫై కావాలి. మనం పెట్టేటటువంటి 100 రూపాయలు 200 రూపాయలకి కనీసం ఎంత వర్తాన్ని అనిపించాలి. అదైతే ఈ కార్ టీజర్లో పుష్కలంగా అనిపించింది అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. సో మీకు ఏ విధంగా అనిపించింది ఈ టీజర్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ కన్నప్ప ఇంకా ఈ టీజర్ల మీద ఇది కొద్దిగా బెటర్. ఎందుకంటే తను ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టట్లా, తక్కువ బడ్జెట్ పెడుతున్నారు. తనకు బడ్జెట్ పెట్టడానికి కూడా ప్రొడ్యూసర్లు ఏమి భారీగా రావట్లా. వచ్చినటువంటి ప్రొడ్యూసర్లతోనే, దొరికినటువంటి సినిమాలతో అలా ముందుకెళ్తుంటే మధ్యలో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ వాటిని రిజెక్ట్ చేసి మరి ఈ విధమైనటువంటి సినిమాతో ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండే. ఒక్క మాట చెప్తున్నా, ఆల్ ద బెస్ట్. అంతే, ఆల్ ద బెస్ట్ తప్ప ఇంకేం చెప్పగలను. సినిమా బాగుంటే మేమే ముందు నడిపిస్తాం, బాగోపోతే ఇక చేసేది ఏం లేదు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. అది ఫ్రెండ్స్ ఉంటా. మరి బాయ్. ఎన్ని కోట్లు పెట్టిన అనేటటువంటి కదా, ఎంత కంటెంట్ ఉంటుంది అనేటటువంటి మ్యాటర్. భారతీయుడు 2 గురించి మాట్లాడుకోవాలంటే కంటెంట్ ఉన్నప్పటికీ ఎందుకో నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయిందనమాట. కానీ దానికి పెట్టినటువంటి పెట్టుబడి ఎంత, ఏజెంట్ సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి ఎంత, ఏమన్నా అడ్రస్ ఉన్నాయా? లేవు కదా. సో కంటెంట్ మ్యాటర్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. బాయ్, ఉంటాను. నమస్కారం.